మరింత ఉల్లాసంగా, మరింత ఉత్సాహంగా, మరింత జోష్తో మొదలుపెట్టామని చెప్పాలి. 2023 ఎలాంటి శానిటైజర్లు, మాస్కులు లేకుండా గడిచిపోవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము. అండ్ ఎస్, మరి కొత్త భవనాన్ని స్థాపించి అండ్ కొత్త హంగులతో, కొత్త రంగులతో, కొత్త ఉత్సాహంతో సో నారాయణ రెడ్డి గారు, కొండారెడ్డి గారు మిమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ మరింత ఆనందాన్ని ఇస్తున్నారు అనిపిస్తూ ఉంది ఇక్కడికి చూస్తే. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మిమిక్రీ రమేష్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కాసేపు హాయిగా ఎంటర్టైన్ అవుతారని ఆశిస్తూ, నేను ఎప్పుడు వచ్చినా కూడా మిమిక్రీలో వాళ్ళ వాయిస్లు చేసినా కూడా కాస్త ఒక శిల్పి రాయిని చెక్కితే ఎలా దేవుడవుతుందో, ఒక రాయిని శిల్పి చెక్కితే ఎలా ఒక విగ్రహం అవుతుందో, అలాగే మిమిక్రీని కూడా కొన్ని వాయిస్లను అలా చెక్కుతూ కొంత మట్టిని తీసుకొని దాన్ని కూడా ఒక రూపం ఇస్తూ చేస్తున్నటువంటి కళే ఆ ప్రక్రియ మిమిక్రీ. నేను ఒక పాట పాడినా, ఒక మాట మాట్లాడినా మీ హృదయాలు స్పందించాలి. చప్పట్ల ద్వారా నేను అడిగితే కొట్టొద్దు, మీరు కాసేపు నవ్విన తర్వాత కొట్టినా పర్వాలేదు. నేనేమంటానంటే అంటున్నారు, ఎందుకన్నాను, ఇది పాట పాడింది నువ్వేనా అన్నారు. అదే జోలపాట పాడినా సార్ అన్న. అరే నీ జోలపాట కంటే మీ పాప ఏడుపే బాగున్నదిరా, పాట బంద్ చేస్తావా తన్నమంటావా అన్నారు. అంటే పాత బంద్ చేసిన అంటే ఆయన మహానుభావుడయ్యా, తరతరాలకు ఒకడు ఉంటాడు, అటువంటి మహనీయుడికి మీరందరూ గట్టిగా చప్పట్లు ఇచ్చి మరింత ఉల్లాసంగా, మరింత ఉత్సాహంగా కార్యక్రమం జరగబోతుంది అనమాట. మరి ఇవాళ ఎంజాయ్ చేయండి, రేపు సంక్రాంతి మరింత ఎంజాయ్ చేయండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఐ రిక్వెస్ట్ వేదిక మీదకి రావాల్సిందిగా. నేను ఇక్కడ ఉండడానికి కారణం, మరి ఈ కార్యక్రమం ఇంత బాగా సజావుగా సాగడానికి కారణం, నేను ఇందాకే అడిగాను ఏమంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ముంబైలో ఉంటున్నానని. 18 ఇయర్స్ నుంచి అయితే. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి తెలుగు వారి పేరు మీకు తెలిసేమో అనిపిస్తుంది, బికాజ్ వాళ్ళందరినీ ఒక కుటుంబంలా చేశారు అఫ్ కోర్స్. సో మరి మన తెలుగు కళా సమితి నవి ముంబై ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. మన అధ్యక్షులు బండి నారాయణ రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ప్రధాన కార్యదర్శి మన కొండారెడ్డి గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రాజేంద్ర గారు వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే నెక్స్ట్ చింతల లక్ష్మణ్ గారు, ఆర్ట్స్ అండ్ కల్చరల్. సో ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. చింతల లక్ష్మణ్ గారు, చింతల లక్ష్మణ్ గారు వచ్చారా? ఓకే. దత్తాద్రి కోటూర్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అంబాల జనార్దన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సంగవేణి రవీంద్ర గారు అండ్ అలాగే నెక్స్ట్ అంబాల జనార్దన్ జీ. అలాగే జిల్లా గోవర్ధన్ గారు వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ద బాంబే ఆర్య వైశ్య సంఘం మాతుంగ సోషల్, సో వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మానవ్ వాత్సల్య ఫౌండేషన్, సో సోషల్, వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో సోషల్ యాక్టివిటీస్తో వీళ్ళందరూ వర్క్ చేస్తూ ఉన్నారనమాట. మానవ్ వాత్సల్య ఫౌండేషన్, రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. సోషల్.
కంజి జగన్ బాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సోషల్. తెలంగాణ సేవా సమితి, తెలంగాణ సేవా సంస్థ నవి ముంబై. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సోషల్. అండ్ దాని తర్వాత నాగేళ్ల దేవానంద్ గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా అవార్డుని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సోషల్. రచ్చ శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అత్తిలి అనంతరామ్ గారు, కల్చరల్ అండ్ మీడియా. నెక్స్ట్ వరలక్ష్మి నారాయణం గారిని వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. డివోషనల్ మ్యూజిక్ నుంచి క్లాసికల్ సింగర్ ఆవిడ. గిరిజ ద్విభాష్యం గారు. నెక్స్ట్ వరలక్ష్మి నారాయణం గారు, ఇందాక ప్రార్థనా గీతం పాడారు అద్భుతంగా. సో డివోషనల్ మ్యూజిక్, సో క్లాసికల్ సింగర్ ఆవిడ వరలక్ష్మి గారు. అలాగే రాంపల్లి రాజ్పాల్ గారు, కల్చరల్. సో వారిని కూడా వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. రాంపల్లి రాజ్పాల్ గారు, యా ప్లీజ్. సో గాజంగి హరిత గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, కల్చరల్ నుంచి. అండ్ ద నెక్స్ట్ గాజుల నరసారెడ్డి గారు, కల్చరల్. వారిని కూడా వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. తెలుగువారి మనస్సాక్షి సాక్షిగా కంటే అశోక్ గారు, మీడియా నుంచి. వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నెక్స్ట్ డాక్టర్ TCSM గుప్తా గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆయిల్స్ అండ్ గ్యాసెస్. సో వారిని కూడా వేదికకు వచ్చి అవార్డుని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం మనం. సో అవార్డు అందుకున్న వారందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు కళా సమితికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి బండి నారాయణ రెడ్డి గారికి అండ్ కొండారెడ్డి గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ తెలుగు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. హ్యాపీ సంక్రాంతి. అండ్ ఈ సంక్రాంతి బోలెడంత ఆనందాన్ని మీలో మీ కుటుంబంలో నింపాలని కోరుకున్నాను. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్.